హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఈసారి ఆయన టార్గెట్ చేసింది మరెవరినో కాదు, నేరుగా సెన్సార్ బోర్డుని. అవును, సెన్సార్ బోర్డుని పూర్తిగా నిషేధించాలి అంటూ ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘమైన సంచలన పోస్ట్ పెట్టారు. ఆర్జీవీ ప్రకారం సినిమాలను సెన్సార్ చేయడం అంటే ఆడియన్స్ను అవమానించడమేనట. స్మార్ట్ ఫోన్లు, గ్లోబల్ స్ట్రీమింగ్, ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలోని సమస్త సమాచారం మన చేతిలో ఉన్న ఈ రోజుల్లో ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ వయోజనులైన ప్రేక్షకులకు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకోవాలనుకోవడం కాలం చెల్లిన పద్ధతి మాత్రమే కాదు, అత్యంత మూర్ఖత్వం అని ఆయన మండిపడ్డారు. అసలు ఈ కమిటీ సభ్యుల అర్హత ఏంటని కూడా ఆయన ప్రశ్నించారు. దేశాన్ని పరిపాలించే నాయకుడిని ఎన్నుకోవడానికి, కుటుంబాలను నడపడానికి, వ్యాపారాలను చేయడానికి ఒక 18 ఏళ్ల వయోజనుడికి ప్రభుత్వం పూర్తి హక్కులిస్తోంది. దేశ భవిష్యత్తును మార్చే ఓటు హక్కుపై నమ్మకం ఉన్న ప్రభుత్వానికి అదే వయోజనుడు సినిమాలో ఏది చూడాలో ఏది చూడకూడదో నిర్ణయించుకోలేడనే నమ్మకం ఎందుకు లేదు? ఇది ముమ్మాటికి ప్రభుత్వ ద్వంద్వం, నీతి కపటత్వం అని ఆర్జీవీ మండిపడ్డారు. ఒకవైపు ఓటు వేసే మెచ్యూరిటీ ఉందని నమ్ముతూనే మరోవైపు ఒక సినిమాలో సీన్ చూస్తే పాడైపోతారనుకోవడం సమాజాన్ని రక్షించడం కాదు, ప్రజల్ని అమాయకులుగా మార్చడమేనని విరుచుకుపడ్డారు. సినిమా అనేది ఒక దర్శకుడి ఆలోచన, అతని కోణం నుండి చెప్పే ఒక నాటకీయ కథ. దాన్ని అంగీకరించాలా లేదా అనేది పూర్తిగా చూసే ప్రేక్షకుల ఇష్టం. థియేటర్ల కోసం సినిమాలో సీన్లు కట్ చేయడం అనేది ఈ రోజులో ఒక పెద్ద జోక్ అని వర్మ ఎద్దేవా చేశారు. ఎందుకంటే థియేటర్లో కట్ చేసిన కొన్ని గంటల్లోనే ఒరిజినల్ అన్కట్ వర్షన్ టొరెంట్స్, టెలిగ్రామ్ వంటి ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చేస్తారు. ఉదాహరణకు అబ్సెషన్ అనే సినిమాలో హెడ్ బ్యాంగింగ్ సీన్ ను సెన్సార్ కట్ చేస్తే థియేటర్లో చూసిన వారి కంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో 10 రెట్లు ఎక్కువ మంది ఆ సీన్ ను చూశారని ఆయన గుర్తు చేశారు. సెన్సార్షిప్ అనేది కంటెంట్ ను దాచలేదు, పైగా దానికి డిమాండ్ ను పెంచుతోందన్నారు. ఐటీ టూల్స్, బార్డర్లెస్ ఇంటర్నెట్ కాలంలో గేట్ కీపింగ్ చేయడం హాస్యాస్పదమన్నారు. భాష, శృంగారం, హింస లేదా సిద్ధాంతాల పేరుతో సినిమాలో కట్స్ విధించడం వల్ల సినిమా తన నిజాయితీని కోల్పోతుందన్నారు. చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్లో అత్యంత భయంకరమైన వార్తలను, క్రూరమైన కంటెంట్ను చూస్తున్నప్పుడు కేవలం సినిమాలోని కొన్ని క్షణాలకే ఎందుకు నిషేధాలు విధిస్తున్నారని నిలదీశారు. చివరిగా సినిమా ఇండస్ట్రీకి ఆర్జీవీ ఒక గట్టి పిలుపునిచ్చారు. సెన్సార్ బోర్డు ముందు నిర్మాతలు, దర్శకులు, మేకర్లపై వంగడం ఆపేయాలని పిలుపునిచ్చారు. కళను గాని, ప్రేక్షకుల్ని గాని అర్థం చేసుకోలేని, ఒక ఆలోచన లేని బ్యూరోక్రసీ ఇచ్చే ఆర్బిటరీ కట్స్ ను ఇండస్ట్రీ ఒప్పుకోకూడదు. ప్రతిసారి పరిశ్రమ ఇలాంటి కట్స్ ను అంగీకరిస్తూ కాంప్రమైజ్ అవుతూ పోతుంటే ఆ గేట్ కీపర్స్ ఇంకా బలపడతారు, సినిమా రంగాన్ని ఈజీ టార్గెట్ చేస్తారు అని అన్నారు. ఇప్పుడు సమయం వచ్చింది, మనకు కావాల్సింది కట్స్ కాదు, సినిమాలో ఏముందో రేటింగ్ల ద్వారా స్పష్టంగా చెప్పడం. ఆ పైన నిర్ణయాన్ని ప్రేక్షకులే వదిలేయాలి. చిత్ర పరిశ్రమ మొత్తం ఏకమై కోర్టులు, ఓపెన్ డిబేట్లలో సెన్సార్ బోర్డు ఉనికిని సవాలు చేయాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ వ్యక్తీకరణ చాలా ముఖ్యమని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.